నువ్వా తమ్ముడు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, పెట్టే కారు. తెలుసు, ఒక్కడే పెట్టి లేపాలంటే బరువుగా ఉంది. హెల్ప్కో మనిషి కావాలి. అవును అవును. నా పెళ్లి టైంలో మా ఊళ్ళో ఇంత పెద్ద బండరాల్ని ఇలా ఎత్తి అలా పాడేసి తాళి కట్టి తీసుకొచ్చినోడిని. ఇలాంటివి నాకు జూజుబ్బి. ఏంటి తమ్ముడు ఇంత చిన్న పెట్టిని కూడా ఎత్తలేపోతున్నావు? ఇప్పుడు చూడు నా పవర్ అంటే చూపిస్తా. ఓకే అన్న. అయ్యా అయ్యా, నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. ఈ పెట్టిలో ఏమేమి పెట్టావయ్యా? పర్వతంలో ఎంత బరువు ఉంది? ఏం లేదన్నా, బుక్స్ లైబ్రరీలో ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇవన్నీ బుక్స్ లాగా లేవయ్యా, లైబ్రరీయే తీసుకొచ్చి ఇందులో పెట్టినట్టుంది. మీ వల్లే కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది చెప్పండి. సూపర్ అన్న, సూపర్. ఇంకా 3 పెట్టలే. ఇంకా 3 పెట్టలే. అన్నా అన్నా అన్నా, సూపర్ అన్నా. మీరుండబట్టే అన్ని పెట్లు ఇంత తొందరగా ఎక్కించగలిగాం. చక్కగా చిరంజీవిలో ఉండేవాడిని. సిరిగిపోయిన సిడతల అప్పారాలు చేసావు కదయ్యా. అయ్య బాబు, అబ్బా. తమ్ముడు ఇంకా 4 పెట్లున్నా చెప్పు, నేను ఒక్కనే ఎత్తేస్తా. నచ్చవే నాకు. సూర్యగా కొంచెం చూసి పాడిరా. ఇక్కడ నా గడగలు ఆడిపోతుంది రోయ్. చెయ్యి అసలే కంపు. ఆగండి, సరుకు చెరి పడే సూర్యులోకి పోదాం. సంక్రాంతి రోజు కూడా సరదా లేకుండా పోతుంది. సరుకు చేత చూస్తున్నారా? చూస్తున్నాం. గుర్తుంచుకున్న విషయాలన్నీ చెప్పేశాను, మర్చిపోవాల్సిన విషయాలు కూడా చెప్పేస్తాను. ఆ 10 ఏళ్ళకే మా నాన్న పోయారు, 17 ఏళ్ళకి ఇంటర్ పోయింది, 20 ఏళ్ళకి మావయ్య ఐస్ ఫ్యాక్టరీలో వాచ్మెన్ జాబ్ ఇప్పించాడు, అది పోయింది. ఇంకెలా కుదరదని మనం సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం, కోడిపెంట వ్యాపారం. కోడిపెంట వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా? మనుషులకి చేపలంటే ఎంత ఇష్టం, చేపలు కోడిపెంటలో పురుగులంటే అంత ఇష్టం. మా కోనవరం చుట్టూ చేపల చెరువులే కదా, వాటిని ఇలా క్యాష్ చేసుకున్నాం అనమాట. కోడిపెంట వ్యాపారం ఒకటే కాదు, సీజన్ బట్టి అవసరం బట్టి అన్ని పనులు చేస్తుంటారు. ఏం చేసినా పర్లేదు, ఒకటి కడుపు కొట్టకుండా మన కడుపు నింపుకోవాలి, అమ్మని సంతోషంగా చూసుకోవాలి. రే అర్జెంట్ రా బాబు, ఓసారి బండి ఆపరా. అయ్యో సరికంత కింద పడిపోతుంది రోయ్. చూసావరా, మనకంటే కోడి పెంట ఎక్కువైపోయింది ఇడికి. సరుకు జాగ్రత్త చూసుకోమన్నా. ఇదేదో పెద్ద ఫారెన్ సరుకు మరి. రే ఎక్కువ మాట్లాడే అనుకో, వాసనతో పాటు టేస్ట్ కూడా చూపించేస్తాను. రోజంతా ఆమ్లెట్ లేస్తా కూర్చుంటావు. ఏద్దవ్వా మెల్లగా బాబు, అప్పటికి బాగుపడరు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు, నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా? ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా, ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద, పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు ముద్దానా. ఇట్టెక్కడికి రా మళ్ళీ? దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బె అమ్మమ్మ.
అయ్యో మీ అక్కేదే లోపల పూలకొస్తుంది. వచ్చా అమ్మదేవి నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? రేయ్, ఆగరా, కంపెదవా. చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతాను మరి. మూడు పెంటదవా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏంటి? సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు. సచ్చునుడు మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే. నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. అత్తయ్య సరిగ్గా వేయవే, మొత్తం అంటించేస్తున్నావు. నేనేం అంటించట్లేదు, మీరే వణుకుతూ అంటించేసుకుంటున్నారు. నా చెయ్యేం వణకటం లేదు, సరిగ్గా చూసి తగలడు. సర్లేండి. ఏమిటే మనోరాలా ముఖం అలా పెట్టుకున్నావు? సూర్య నా కోడి పెంట పైన ముగ్గేశాడు. ఛీ, నా ముగ్గు పైన కోడి పెంట వేసేసాడు. ఓన్లేవే, నిన్ను ఏడిపించడానికి ఏదో సరదాగా వేసి ఉంటాడు. అవునా? సరదాగానా? నా నెయిల్ పాలిష్ నాకు ఇచ్చే. ఉండవే బాబు, ఇంకా 2 వేళ్లున్నాయి. వాటికి సున్నం రాసుకో. అడుగుతుంటే ఇవ్వచ్చు కదే. నేను ఇవ్వను. ప్రతిదానికి సూర్యుని వెనకేసుకొస్తుంది. నాన్నగారు వచ్చారు, ఈ టీ తీసుకెళ్ళివ్వు. నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో. మీ అందరికి చెప్పడం వేస్ట్. వాడి పని నేనే చెప్తా. ఏమైందిరా రాత్రి? వర్కౌట్ అయిందారా? మామూలుగా కాదే కేక. అసలు అంత సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏమనలేదా? అంతే, కానీ యువతలెవడు సీనుగాడు. అరే, ఎలాగో అమ్మాయిని పట్టేసావు కాబట్టి ఇది అడ్డం పెట్టుకొని ఆ భద్రంగాడి మనీ అంతా నొక్కేరా. అది అసలు ఏమనుకుంటున్నారా నువ్వు? నిన్నటిదాకా నేను తెడ్డు లేని పడవని, ఇవాళ నుంచి ఇంజిన్ ఉన్న స్టీమర్ని. అసలు ఆ అమ్మాయి మీద ఇంతకు ముందున్న ఫీలింగ్స్ ఇప్పుడు ఏమీ లేవు, ప్రేమ తప్ప. లవ్వా? బూతులు మాట్లాడుతున్నావేంట్రా? ప్రేమను పట్టుకొని పూత అంటావేంట్రా బోక్లే. మరి ఇంతకు ముందు కదరా లవ్ అంటే బూత్ అన్నావు. అన్నానా? అయినా అసలు ఏ గన్నే గాడ్రా నన్ను ఫాలో అవ్వమని చెప్పింది? అసలు ప్రేమలో ఉంటే ఆ ఫీలింగే వేర్రా. ప్రతి మనిషి కొంతకాలం తన లైఫ్లో హీరోగా ఉన్నాడంటే అది కేవలం ప్రేమలో ఉన్న సమయంలోనే. అసలు ఆ ఫీలింగ్సే. అదేదో చెప్తే మేము కూడా ఫీల్ అవుతాంగా. మొదటిసారి ప్రేమలో పడ్డోడికి ఒంటి మీద పట్టుండదు, కూర్చుంటే నడువు నిలవదు, నుంచుంటే కాళ్ళాడవు. అసలు ఈ ప్రపంచంలో నేను నా లవ్వర్ తప్ప అందరూ చచ్చిపోతే ఎంత బాగున్నో అనిపిస్తుంది. మేము కూడానా? ఏ మీరేమన్నా దిగొచ్చారా? అసలు ఇన్నాళ్ళు ఏదో దాన్ని తగులుకొని వదిలించుకుందాం అనుకునేవంటరా. కానీ ఈ అమ్మాయికి పర్మనెంట్ అయిపోవాలనిపిస్తుంది. అసలు అది అమ్మాయే కాదురా. మరి అలా మొదలైందిలో నిత్యమేనని. ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులాయిని మార్గ మధ్యమున దారి తప్పించి వాడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా మా తరుముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితివే. ఏమేది మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఏరియా కొత్తని సంతలో చంటి పిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొస్తావా చిలిపి? నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడెళ్తానన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి?
నేనేమీ పీకలేనందువా? ఎంత మాట ఎంత మాట! ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే అందువా? నీ కూతురు నీ లోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవు పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసి తివేమయ్యా. దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని వచ్చితివి కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నీది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు ఎముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. చిత్రగుప్త ప్రభు, ఏమి ఆ మానవుడి మతము? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. ఆ రెండాయుధాలు చాలు ప్రభు గెలవడానికి. అసంభవం! సంభవమే. నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు. సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా ఎటుల ఎటులా? నేటి నుంచి 10వ దినం గడిచిన ఏమి వచ్చునో మరచిత్రా. 11వ దినం తొక్కలో లెక్క. ఏం కాదా? నేను అడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే ఆ మనతో సమానమైన శక్తులు ఉండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచిత్రా. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించెదరు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నాడు. తప్పదు. వాడు ఆడినా పాడినా అన్ని కూర్చొని అని వీరు అంటున్నారు ప్రభు. నారాయణ నారాయణ. సంతోష్, ఇదిగో పెద్ద బొకే. నేను రా. గుర్తుందా? అది బ్యూటీ కాదురా బీస్ట్, మన దూర బంధువు. నేను బామ్మ దగ్గర బంధువుని. అయ్యో బామ్మ! ఎరా, లండన్ లో కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతారంటగా, నిజమేనా? ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యావురా. థ్యాంక్స్ రా. బ్లడీ మస్కిటోస్. ఇక్కడ దోమలు ఉన్నాయా? ఎన్ని కావాలి? లండన్ లో దోమలు లేవా? నో. అంటే లండన్ ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. ఫీల్ అవ్వకరా, వెళ్ళేటప్పుడు సూట్ కేసు నిండా పట్టుకెళ్తే గానిలే. అయ్యా, అసలే ఆవేశంలో ఉన్నారు. ముహూర్తం లోపు అడుగు ముందుకు వేశారంటే అనర్థాలు దాపరిస్తాయండి. జాగ్రత్త సుమా. టైము 10:30 మహాప్రభు. ఏంటి పంతులు గారు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొచ్చా? నేనుంటే పర్వాలేదమ్మా, నువ్వుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడా? అదిగో. ఆగండి. భయపడకూడదు. ఇప్పుడు అడుగు పెట్టండి. కుడికాలు ముందు పెట్టి తల్లి. అది ఏమిటి చెంగుతో పట్టుకు? బాగా వేడిగా ఉన్నాయండి, చల్లారుస్తాను. కాసేపు ఆగాక కొంచెం కొంచెం తాగండి. అయ్యో, చేయి కాలుతుందండి. అయ్యో, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. అప్పుడే మెయిన్ పిక్చర్ మొదలు పెట్టినట్టున్నాడుగా. పదరాధవా. అమ్మా శ్రావణి, ఏమిటమ్మా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈ లోపే మీరు. అదేం లేదు పంతులు గారు, నా కుడి భుజం మీద బల్లి పడితే అరిచాను. నేను ఇంకో విధంగా అనుకున్నానులే. ఒరేయ్, అమ్మాయి గారి కుడి భుజం మీద బల్లి పెడితే అరిచిందట. ఆ బల్లిపాటి శాస్త్రం లైవ్.
తాగేసి ఇస్తావేంట్రా దరిద్రుడా. ఓహో, ఏం రాసింది అందులో? పంతులు గారు, అమ్మా ఆ బుక్ లో ఏం రాసింది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, పెన్సిల్ తో అండర్లైన్ చేశాను, మీరే చూసుకోండి. ఏమిటి? కుడి భుజం రతి సౌఖ్యం. నమస్కారమ్మా. నమస్కారం. ఎందరో என்னையா இதே హలో. ఏంది బాయ్ పొరికి పని? ఎక్స్క్యూజ్ మీ. మన్మధనే. ఇప్పుడు నేనేం చూశాను? నువ్వేం చూసావో నాకు తెలదు గాని ఆ పిల్ల వచ్చి తలగడగ నుంచి టప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ పెండ్లాం బయటికి పూడ్చినప్పుడు మరందల లోపల దూరి ఉండు. నా భార్య ఎప్పుడు వెళ్ళుంటుంది? మరందల లోపలికి దూరినప్పుడు నీ పెండ్లాం బయటికి పూడ్చి ఉండు. ఏమన్నా జరుగుంటుందంటావా? 3 నెలలు ఆగితే కదా రిజల్ట్స్ తెలిసేది. కాఫీ. కాఫీ తీసుకోండి. ఏమండి, ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగు బావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు తెలుస్తుంది. 2 కాఫీలు టేస్ట్ పన్ని ఏది నల్లదో మెల్లగా సొల్లప్ప. బావా నా కాఫీ తాగాడు. థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో. అమ్మ గురు, రాత్రి నువ్వు 1 పిక్చర్ చూసినావా 2 పిక్చర్ చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు. Are you ready to watch my squeeze? The man, the Ramu is here. Don't worry, I can squeeze a lot of milk. I get it, I'm making now. Ramu, the blackie boy. Ramu, the milky man. Ramu, without style, Kane, with the third Give me, baby. గేదె గట్టిగా తన్నింది, రాము దెబ్బతిన్నాడు. పాలు తాగుతావా? దాయిదమ్మా, నువ్వు పాలు తాగు అమ్మా. దమ్ముంటే దానికి ఇచ్చి నాకు ఇస్తాం మానేవే. అంత ఇటుకకి సిప్ ట్రిక్స్ చాలా ఉన్నాయి.
రాధా రాధా కాఫీ. నీకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది కదా, అందుకని నేనే స్వయంగా పాలు పితికి కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. తీసుకోమంటే తాగమని. తాగు. ఇంత పొద్దున్నే తలుపులు తీసారేమిటి రాముడు? థ్యాంక్స్ రాధా. చూడు, చూసి నేర్చుకో. వచ్చిన మొదటి రోజే మొగుడికి పొద్దున్నే కాఫీ కల్పించింది నా పెళ్ళం. నువ్వా ఎదవనోరు వేసుకున్నాను తిడతాను తప్ప ఏ రోజున్నా పొద్దున్న నాకు ఇలా కాఫీ కల్పించిన మొఖమేనండి నీదే. అవునరా, నీకు నేనేమీ పెట్టకుండానే గౌడిగేదంత అయ్యావు కదా నువ్వు. ఆ? అప్పుడే నీ పెళ్ళం కాస్త బెల్లమైంది, నేను అల్లం అయ్యాను కదూ. వెదవన్నాడు వెదవ. నీకు తిట్టాలనుంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు తిట్టు, మా ఆవిడ ముందు తిట్టకే. అమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తయారు చేస్తా. అలాగే. ముసలిదాని ముందు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటే ఏమనుకోకే. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టంగా లేమని తెలిస్తే పాప మా ముసలితో బాధపడుతుందని. ఇదిగో ఎంగిల్ చేస్తాను కదా, ఇక్కడే వెయిట్ చేయి, ఇంకోటి ఫ్రెష్గా కలుపుకొచ్చేస్తాను. సెంటర్ సూపర్ సెంటర్. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత, ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. తయారు గారు వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి, అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గపూరు, ఎవరారు కార్లో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి రే, సార్కి కుర్చీ. ఏంటండి బాబు, ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే, చేతితో ఏంటో పరచుకోవాలి. ఉండండి, దోరగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే, 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు, 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు, సార్ తొందరగా దిబ్బరొట్ట తీసుకురా. సార్, తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్న వేసాను. పనిలో పని, మా తయారు కూడా 1 కిలో పంపించు. చిత్తం. మరి 2 ఎస్ఆర్సీ లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే ఎస్ఆర్సీ గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెళ్ళి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైలు చెరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్దికి చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడి పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంట్రా. లేదంటాడు. అడుగు చచ్చిపోయారు బాబు కనిపిస్తున్నాడు బాబు. అది
ఏటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏటాయన? అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు ఎలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? ఆ ఎదో పిలిస్తేనే రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు ఈ అర్జెంట్ గా పనులోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ 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 రే సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. మళ్ళీ మన హోటల్కి వస్తారో రారో. బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి ఎలకలాగా. రండి. గుడ్ మార్నింగ్ మేడం. కూసోండి కూసోండి. సత్తిరెడ్డి అక్క తలుపులేసాయి. ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా. అంటే మడ్డలు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాంటిదే రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా. అందరూ చెవులు పెట్టుకొని వినండి. రుద్రమదేవి యుద్ధం సీనా మేడం? అవును. కోసోని బుద్ధిగా ఈనో. వినకుండా చంపుతావు కదా. అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి. పేరు రుద్రమాదేవి. యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రమెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం పాఠమాపిసి లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 కత్తులు లెగిసినాయి. సప 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 రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సక 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 తలలు దగ్గి కింద పడుతున్నాయి. నెత్తురు ఏరులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరాదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్. థాంక్యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాని గుండె దడదడలాడింది. ఏ బిష 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 బిష, ఏ బిష 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 మరో ఫిరంగులు పేలుతున్నాయి. దిశ దిశ దిశున్, ఆ సగా సగా సగా, ఆ సభా సభా సభా, ఏ బిష 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 బిష, ఏ దిశం దిశం దిశం, ఏ సభా సభా సభా, ఏ ఛకా ఛకా. అక్క అద్దర కొట్టేశావు, మంచినీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలే. నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమ్మా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? yes మేడం నాకండి బిష 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 కసాయ్ 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 దిశ దిశల్ దిశల్ ఉవా 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 దర్ 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 కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్క అర్థం కాలే మేడం. నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాల వద్దు మేడం, మేడం వద్దు మేడం. మా రాయలసీమ మాతకు మందారమాల, మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి, రాయలసీమ మాతాకి. నమస్తే. అన్నను కలవాలి. అన్న పనిలో ఉన్నాడు. నమస్తే. అన్నను కలవా? అన్న పనిలో ఉన్నాడు బే. ఏదోలే పని పాట లేకుండా తిరుగుతున్నారు. అన్న పిలుస్తున్నారు, రండి. అన్న పనిలో ఉన్నాడు, అన్న పనిలో ఉన్నాడు అంటే ఏదో మర్డర్ చేస్తున్నాడు అనుకున్నాను. పిల్లి తలకు అవ్వటం కూడా పనేనా? పని లేక పిల్లి తల గోకుతున్నాను అనుకుంటున్నారా? కాదు,
పిల్లికి దురద పుడితే గోకుతున్నాను, నాకు దురద పుడితే గోక్కుంటున్నాను. ఏం కావాలి? మీరు దొంగతనం చెయ్యాలి. 5 లక్షలు ఫీజు. ఓకే. ఎంత దొంగతనం చేయాలి? మీరు చేయాల్సిందే 5 లక్షలు దొంగతనం. ఓ, మరి ఫీజు ఎంత? 500. వేసేయమంటారా? 500 రూపాయలు ఇస్తానండి. ఈ రూమ్ లోకి రాణిస్తున్నాడెవడరా? సార్ ఎంత కావాలో చెప్పండి. ఈక్వల్ షేర్. అయ్యా. ఈక్వల్ షేర్. అయ్యా. ఈక్వల్ షేర్ అంటరా? డన్. పంతులు గారు. అయ్యా. 5 లక్షల రూపాయల ముహూర్తం వాడు చూడండి. అలాగేనండి. అశ్వని భరణి చూస్తున్నానండి. ఉబ్బా ఆహా, ఈ రోజు రాత్రి 11:30 నుండి ఉదయం 5 గంటల వరకు భయంకరమైన ముహూర్తం ఉందండి. అదే ముహూర్తం ఖాయం చేయండి. అడ్రస్ కనుక్కొని ముహూర్తం టైంకి నేనే వస్తాను. ఇదేంట్రా 12 అవుతుంది ఇంకా రాలేదేంటి? అదేరా, కత్తితో బెదిరించి మరీ టైంకి వస్తానని చెప్పాడు. మధ్యలో మంచి గిరాకే ఉన్న తగిలిందేమో. మీలాంటి దరిద్రుడు ఎవడో ఎదురై ఉంటాడు. కరెక్టే. సార్ ఇంత లేట్ అయ్యారేంటి? కబుర్లొద్దు, రాబరీ చేయాల్సిన ఇల్లేదో చూపించండి. అదే. కమాన్ ఫాలో. ఇదేంటి సార్ మీకోసం తలుపు తెరిచి ఉంచాంగా? అదేంటి వెళ్ళిపోతున్నారేంటి? నాకే సలహాలు ఇస్తున్నారు కదా, మీరు తీసుకోండి. మీరు తీసుకోండి. అదే సార్, తలుపులు తీసే ఉన్నాయి కదా అని మా వాడి ఉద్దేశం. తలుపు తీసింది కదా అని గుమ్మంలోంచి వెళ్తావా? మా దొంగల రూల్స్ ఒప్పుకో, మా పద్ధతులు మాకుంటాయి. నేను వెళ్తాను. ఏదో విధంగా దొంగతనం పూర్తి చేయండి. నా తరఫున వాడు మీకు సారీ చెప్తా. అమ్మాయి పని అవునే చెప్తా. నాకు చెప్తావురా రూల్స్? మీరేంట్రా నాకంటే ముందు లోపలికి వెళ్ళారు? రండి బయటికి రండి. మీరేంట్రా? ఏమో రండి, వస్తున్నాం. ఇది పక్కన పెట్టి పెడుతున్నా. వీడికన్నా మనం ఇంటెలిజెంట్ లా ఉన్నాం. మీరే తెలియని వాళ్ళ అయితే మీరే చేసుకోండి. క్షమించండి, వీడికి కొంచెం నోటు దురుసు ఎక్కువ. నోటు దురుసు. కమాన్ మాట మాటకి చేయలేసిపోతుంది కానీ గురుగారు కాళ్ళు ఎగుతులేదు. ఈడేంట్రా అయోమయంలా ఉన్నాడు? ఓం నమో నారాయణాయ నమః. ఓం నమః. ఇదేంటిది? వీడు దొంగతనం చేయమంటే సత్యనారాయణ వ్రతం చేస్తాడా? ఓం కేశవాయ నమః. గంట కొట్టకండి, వాళ్ళు లేచిపోతారు. వాళ్ళు లేచిపోయిచ్చున్నాళ్లే కదా. నీ జోక్ లేకు. మీరే చూసుకోండి. ఆ పూజ ఏదో కానిచ్చేయండి. నమస్తే. ఓం ఓం కేశవాయ నమః. ఇదే తాపి కూర్చుంటారేంటి? లేపుతారేంటి? బామర్ది 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 చెల్లెమ్మా. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? బేడి రాజు క్యాప్షన్ మంచి దొంగ. దొంగ 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 షట్ అప్. దొంగ 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 అంటావంటి? మంచి దొంగ మంచి దొంగ మంచి దొంగ అనాలి. క్యాప్షన్ చెప్పాను గుర్తులేదా? ఇది పెద్ద గజ దొంగ అని చెప్పావు. నాకేం తెలిసి గజిబిజి దొంగని కొమ్ముస్తాడు. నీ దగ్గర 5 లక్షలు ఉన్నాయంట కదా, అవి త్వరగా నాకు ఇచ్చే. తెల్లవారితే దొంగతనం చేయడానికి వీల్లేదు. దొంగల రూల్స్ ఒప్పుకో. కమా ఇచ్చే. ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేను. ఎందుకు ఇవ్వలేవమ్మా? చెప్పు. నేను నాని ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాం. ఆ 25 లక్షలతోనే మేం జీవితాంతం బతకాలి. ఇప్పుడు ఆ డబ్బులు మీరు తీసుకెళ్తే మేం బతకడానికి ఇబ్బంది పడతాం. అప్పుడు ఆ పాపం మీకే తగులుతుంది. నో, ఈ మంచి దొంగకు పుణ్యం తగలాలే గాని పాపం తగలటానికి వీలేదు. ఆ డబ్బులు నువ్వే ఉంచుకో. ఇంతకీ ఆ డబ్బుతో మీరేం చేయాలనుకుంటున్నారు? ఏదైనా బిజినెస్. ఓ, మీ ఇద్దరు చేసుకోగలరా? నా హెల్ప్ ఏమైనా కావాలా? హెల్ప్ చేయడానికి పక్క పోర్షన్ లో 3 అన్నయ్యలు ఉన్నారండి. వాళ్ళని వర్కింగ్ పార్ట్నర్స్ గా చేర్చుకోవాలనుకుంటున్నా. మీ మంచితనం నాకెంతో నచ్చిందమ్మా. అందుకే మొట్టమొదటిసారి లైఫ్ లో దొంగతనానికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్తున్నాను. ఓకే. ఆగు. ఎందుకు? నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదన్నయ్య. ఏమ్మా? ఓ 10 రూపాయలు తీసుకెళ్ళు. నాని, ఓ 10 రూపాయలు. అలాగే. 10 రూపాయలు తీసుకో అన్నయ్య. 10 రూపీస్.
ఓకే వస్తానమ్మా. ఈ చైర్ బాగుంది, తీసుకెళ్ళన్నయ్య. థ్యాంక్ యూ. ఆగు మావా, నువ్వెందుకు వెళ్ళను? వీడి సంగతి నేను చూస్తాగా. అయ్య బాబాయ్, నీ దగ్గర ఈ టైప్ కితకితలు ఉన్నాయా? నిన్ను చూచిన తర్వాతే మొదలయ్యాయి బాయ్యా. నీకు అన్నా తమ్ముళ్ళు లేర్రా? లేరు. నాకు నువ్వు, నీకు నేను. గెట్ టుగెదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. నయ్యో అబ్బో, బట్టలిప్పి మాట్లాడుకుందాం అన్నావు కదా దిష్ట దరిద్రుడా. ఆగు సిరివెన్నెలా. ఆగండి రా బృహన్నలా. సక్సెస్ చూసావా మామ, ఒక్క దెబ్బతో వాడి గురక జబ్బు వదిలింది, మనం గురక డబ్బు మిగిలింది. అమ్మో అమ్మో, ఆ దరిద్రుడు లోపల నుంచి బయటకు వచ్చాడంటే వాడేం చేస్తాడో వాడికే తెలీదు. ఆ తర్వాత భగవంతుడు కూడా నన్ను కాపాడలేడు. ఒరే నాకీ కర్మేంట్రా? రోజు 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 రోజా పువ్వా, రోజు 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 పూసే పువ్వే నువ్వే నువ్వా. ఉప్మా రవ్వా, రవ్వ ఇడ్లీలోన నంచుకునే ఉప్మా నువ్వా. చట్నీలోన తిరగ మూత పెట్టిన మిర్చే నువ్వా. రోజు 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 రోజా ఏమైందిరా నీకు? పొద్దున్నే రక్తరంజన పాటలు మొదలెట్టావు ఏంటే? ఈ రోజు జరగబోయే బర్త్డే పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ మనమే. ఏం బాబు, కట్ డ్రైవర్ మీద వద్దాం అనుకుంటున్నావా? కట్ డ్రైవర్ మీద వస్తాను, కట్ చేస్తే హీరోలో వస్తాను, మీరే చూస్తారుగా. బకెట్ ఎక్కడరా? ఎక్కడా బకెట్? పువ్వా పువ్వా లల్లి లాలా రోజా పువ్వా. స్నానానికి బయలుదేరావా ప్రేమ్ నజీరు? అవునరా బెనజీరు. బాత్రూమ్ తలుపు గెడలేదు, జాగ్రత్తగా స్నానం చేయి. నా తొక్కలో తడికేం కాదు, మాకు తెలుసులేవో. ఒరే రైటర్ మామ, నీ జలకాలాటకి రన్నింగ్ కామెంటరీ నేనిస్తాను. ఈ పిచ్చివాడు బకెట్ పట్టుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. ఒంటి మీద ఉన్న బట్టలు ఒక్కొక్కటి తీసి దండం మీద వేశాడు. అంతలో ధడాలున్న తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఆంటీ. క్లీన్ బోర్డ్. ఏం కవిశేఖర, నన్ను బట్టలు లేడే, నిన్ను కూడా బట్టలు లేకుండా చూసిందా? లేదు, నిన్ను బట్టలు లేకుండా చూసినామండి, బట్టలు లేకుండా నేను చూసా. ఓరి దౌర్భాగ్యుడా, ముందు వెనక చూసుకోకుండా తలుపు తీసావా? తలుపు తెరిచిన తర్వాత నేను ముందు వెనక చూసా. వీడికి వడదెబ్బ, ఆవిడ దెబ్బ రెండూ ఒకేసారి తగిలాయి. ఏంటి కిల్లి ఇచ్చి కాకపడుతున్నావు? వదిలేస్తే ఏకంగా నోట్లోనే పెట్టేసుండేదానివే. అయినా నోట్లో పెట్టినా తప్పే ఉందిరా, నేను నీకు వదిన లాంటి దాన్ని. ఈ ఇంటికొచ్చి 4 రోజులు కూడా కాలేదు, నాకు అప్పుడే వదిన దొరికిందా ఏంటి కదా? కచ్చపడానికి రాలేదులే. అది సర్లే గాని, ఆ సన్నగా ఎర్రగా ఉంటాడే అతను ఏం చేస్తూ ఉంటాడు? అతని గురించి అంత నెమ్మదిగా అడుగుతావేంటి? అతని గురించి చెప్పాలంటే చిరంజీవి సినిమాలంత లిస్ట్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అతను పెద్ద డాక్టర్. డాక్టరా? అవును. ఈ హైటెక్ సిటీలో కావాల్సిన క్లినిక్లు బోల్డ్ అని బ్రాంచ్లు ఉన్నాయి. అని ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు. ఏరియా విడిచి ఏరియా పోతూనే ఉంటాడు. ఐ థింక్ ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఉండొచ్చు. అమ్మలారా, అయ్యలారా, అక్కల్లారా, అన్నల్లారా, రండి బాబు రండి. కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, నోళ్ళ నొప్పులు, తోళ్ళ నొప్పులు, తల నొప్పి, మొల నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, తొంటి నొప్పి, వంటి నొప్పి, ఆ నొప్పి ఏ నొప్పి అయినా చేతితో తీసి పారేసినట్టు, కాలుతో తిని తరిమేసినట్టు పోతుంది. ఉబ్బసం, ఆయాసం, మూలశంక ఒకటేమిటి, ఎలాంటి బాధలైనా చిటికిలో మాయం. ఇది మాయామర్మం కాదు బాబు, ఇంద్రజాలం మహేంద్రజాలం అంతకన్నా కాదు. మీ ఒంట్లో విద్యుత్ లేకపోతే సమరదాకా వెళ్ళక్కర్లేదు. నేనిచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ వాడితే చాలు, మీ సమస్య ఇట్టే తీరిపోతుంది. మానవ నాడి మండలానికి విందు, నేనిచ్చే మందు. రండి బాబు రండి, రండి బాబు రండి, వచ్చి తీసుకోండి. ఆలోచించిన ఇంజనీర్ తీసుకుని ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, అయ్యా, అక్క, చెల్లి, గురువా నన్ను నువ్వే కాపాడాలి. నేను నిన్ను కాపాడటం ఏంటే బాబు? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడుక్కో. అది కాదు గురువా, నా పేరు మన్మధురావు. ఆహా, పేరులోనే కాదు నీలోనూ మన్మధుడు ఉట్టి పడుతున్నాడు. ఏం లాభం గురువా? పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు పేరు మన్మధురావే, కానీ దానికి న్యాయం చేయలేకపోతున్నా. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు గురువా, నేను అన్నిట్లోనే పర్ఫెక్టే, ఒక్క మీటర్ మ్యాటర్లో తప్ప. ఆ మీటర్ మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. మరి గోడ మీద సిరిగిపోయిన ఐశ్వర్యరాయ్ పోస్టర్ చూసినా, దండెం మీద సీకిపోయిన కాటన్ సీర చూసినా, గుండె ఏంటది? గులాబ్ జామ్ అయిపోతుంది. మంచిదే కదయ్యా, పైగా అది ఆరోగ్యవంతుల లక్షణం కూడాను. నువ్వు చెప్పేది నిజమే అనుకో. అందమైన అమ్మాయిని చూడగానే 90 దాకా వెళ్ళిపోయిన మీటరు
తీరా స్పాట్కి టచ్ చేసరికి జీరోకి పడిపోతుంది. అందుకని మంచి లేహ్యం ఏదైనా ఇచ్చామనుకో మీటర్ ఎందుకు ఇవ్వను? బ్యాటరీ వీక్ అయితే మళ్ళీ చార్జ్ చేసుకోము. ఇది అంతే. నేను ఇచ్చే మందు పొందుకు ముందు విందులో వేసుకున్నాం అనుకో, ఇక నైట్ అంతా సందడే సందడి. బాబు అది తొందరగా ఇచ్చి ఆటోలో జాంగ్రీ వెయిటింగ్. ఓహో, ఇది నయగ్రా ఫాల్స్ నుంచి తెచ్చిన వయగ్రా ఫాల్స్. అమ్మా, ముందు 10 100 నోట్లు చేతిలో పెడితే ఇది నీ చేతిలో పెడతా. అయితే ఈ పోటీకి సక్కగా తీసుకెళ్ళు. ఆహా, డాక్టర్లకే డాక్టర్. ఆయనకున్న బ్రాంచులు చూస్తుంటే ఆదాయం లక్షల్లో ఉంటుంది. మా ఆయనకి మాత్రం ఏం తక్కువ? తిరుమల ఆడియో కంపెనీ అంటే తిరుపతి ఉండిలో కలెక్షన్ లా ఉంటుంది అతని కలెక్షన్. మా ఆయనకి మూడో చొక్క బొమ్మ గీసాడంటే ఎంఎఫ్ హుస్సేన్ కూడా హుస్సేన్ సాగర్ లో కలిసిపోవాల్సిందే. ఇన్నాళ్ళు మనం పెళ్లి చేసుకోకపోవడం ఎంత మంచిదయిందే. అవునే. అవును, మనకు కరెక్ట్ మొగుళ్ళు దొరికారు. ఇక నుంచి వాళ్ళ ముగ్గురిని మన గ్రిప్పులోకి తెచ్చుకుంటే జనక్ జనక్ పాయల్ బాజే. సో మిస్టర్ తెనాలి, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మీకు ఈ భయం మొదలైంది. am I right? ఎలా కనిపెట్టారు డాక్టర్? దట్ ఈస్ సైకాట్రీ. అందరూ నా తల రాయి కొట్టుకోవడం వల్లనే నాకు పచ్చి పెట్టిందని అంటారండి. వాట్? పిచ్చి పట్టిందని అంటారండి. గాయపడింది తల కాదండి, మనసండి. ఎస్, యు ఆర్ రైట్. మీ వంటికేం కాలేదు, మనసుకే కాస్త నో చిన్న దిగులు అంతే. నా భయం పోవడానికి మరి మందులు ఏమన్నా ఇస్తారా అండి? దీనికి మందులు ఎందుకు? ప్రాక్టికల్. ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాక్టికల్ ట్రీట్మెంట్. ఓకే? మందులు వద్దంటారా అండి? అబ్సల్యూట్లీ నో. మరి డాక్టర్ పంచభూతం రాసిచ్చిన మందులన్నీ? డాక్టర్ పంచభూతం ఇచ్చిన మందులన్నీ ఆ చెత్త కుప్ప ఆ పెట్లో పెట్టావా? తీ, జస్ట్ టేక్ ఇట్ అవుట్. తీ. 10 కాలాలు చల్లగా ఉండండి. మీ వాట్? ఏం లేదండి, పొరపాటైంది. ఇదేంటి? అమ్మ చనిపోయాక ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చీరను కౌగిలించుకుని పడుకుంటానండి. ఓకే, మాత్రలది మొత్తం ఇందులో వేయి. ఇక మీదట నేనే నీకు డాక్టర్. డాక్టర్ పంచిపోతం చాప్టర్ ఇవాళ క్లోజ్. మిస్టర్ తెనాలి, దీనికే ఇంత ఆవేశపడితే ఎలా? ఇంకేమన్నా పెట్లో పెట్టావా? అదేంటి మీ నాన్న పంచా? వేలు వేలు. నాన్నగారు వేలా? నా బొట్టను వేలు. నీ బొట్టను వేలా? ఓ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ట్రీట్మెంట్ మొదలు పెడదామని చెప్పారు కదా, అది ఎప్పటి నుంచో చెప్పండి. అది May 28 మొదలెడదాం. ఓ, ఈ రోజు 26, రేపు లేదు ఎల్లుండి. నో, ఇది ఏప్రిల్ 26. నేను చెప్పింది May 28. 1 month అండి. అయ్యో, అంతవరకు నా గతి. ఇప్పుడే గతో అదే గతి. సారీ, ఇంగిల్ పడ్డట్టుంది. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ తెనాలి, నేను నా ఫ్యామిలీతో 1 month వెకేషన్ కి కొడైకెనాల్ వెళ్తున్నాను. నేను 27th వచ్చేస్తాను. 28th నీకు ట్రీట్మెంట్ మొదలెడతాను. ఓకే? అయ్యో డాక్టర్, పోలీస్, అంబులెన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ వీళ్ళందరూ లీవ్ లో వెళ్ళకూడదండి. మిస్టర్ తెనాలి, డాక్టర్స్ కి కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి కదా. ఐ మీన్, నా వెనక ఫ్యామిలీ ఉంది. ఇంట్లో ఒక భార్య, 2 పిల్లలు. వాళ్ళకు కూడా కొంత టైం నేను స్పెండ్ చేయాలి కదా. అయినా నా గతి డాక్టర్. కోర్టు మీద చేయి. మీకేదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గరికి వస్తారు కదా, మరి మాకేదైనా ప్రాబ్లం వస్తే మేమెవరి దగ్గర? డాక్టర్, మీకే ప్రాబ్లం రాకూడదండి. మీకేదైనా ప్రాబ్లం వస్తే తర్వాత నా గతి. జీవితాంతం నీలాంటి పేషెంట్లు చూస్తుంటే చివరికి నీ గతే నా గతి. ఇప్పుడు నీకేం కావాలి? నేను వెకేషన్కి ఫ్యామిలీతో పాటు కొడైకెనాల్ వెళ్లకుండా నీకు ట్రీట్మెంట్ మొదలెట్టాలి, అంతే కదా? సరే, మేము కొడైకెనాల్కి వెళ్ళడానికి మధురైకి తీసుకున్న ఫ్లైట్ టికెట్స్, పంచిపోతం మాత్రలతో వీటిని డస్ట్బిన్లో వేసేద్దామా? వేసేద్దాం. తీ. నువ్వే వేసేయి. ఆపద్బాంధవుడైన ఆ సుబ్రహ్మణ్య స్వామి. కేర్ఫుల్ కేర్ఫుల్. చిరుగుతుంది. చిరిగిపోయింది. చిచి, ఇట్స్ ఆల్ రైట్. ఓకే, వెళ్ళు వెళ్ళు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే.
ఇట్స్ ఆల్ రైట్. వస్తాను. ఫోన్ వస్తుందండి. రావట్లేదు, పోతోంది. ఏయ్ ఏయ్ వదులు. హలో, డాక్టర్ గారు కదేనండి, నేను ఆయన పేషెంట్ మాట్లాడుతున్నానండి. ఏయ్ హలో, నేను ఇక్కడ పేషెంట్గా ఉన్నాను. అదే పేషెంట్ని చూస్తున్నాను. అవును, తర్వాత రండి. ఓకే, అదర్వైజ్ యూ కెన్ వెయిట్. ఓకే ఓకే, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, రావద్దు, వెళ్ళు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదముక్కలవాడ శ్రీనివాస. లక్ష్మి, ఏడుకొండలవాడికి ఎంతమంది భార్యలు? ఇద్దరు. మరి లార్డ్ శివాకి? ఆయనకి ఇద్దరేనండి, పార్వతి గంగా. మరి శివాసన్ కుమారస్వామికి? అతనికి ఇద్దరే, వల్లి దేవయాని. ఓహో, అయితే కుమారస్వామి బ్రదర్ గణపతి ఒక్కడే బ్యాచులర్ అన్నమాట పాపం. అయ్యయ్యా, ఆయన బ్యాచులర్ ఏంటి? మీరు పురాణాల్లో వీక్. ఆయన మ్యారీడే. వాళ్ళ పేర్లు సిద్ధి బుద్ధి. మరి ఈ లార్డ్ చందుకి? లార్డ్ చందుకి చిల్లిపి. అవును, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? గోయిందా గోయిందా, అదేనే దేవుళ్ళందరికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు కదా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది అని. వాళ్ళు దేవుళ్ళు అని అర్థం అవుతుంది. పిచ్చి మొద్దు, మనుషులు కూడా దేవుడికి సమానం కావాలనే మన గవర్నమెంట్ మనమిద్దరం మనకిద్దరు అంది. అంటే నాకు కూడానా? చూడండి, అది ఓల్డ్, ఇప్పుడు లేటెస్ట్. మనమిద్దరం మనకొక్కరు. అది కూడా పిల్లల గురించి కానీ పెళ్ళాల గురించి కాదు. శంభో మహాదేవ. శంభో మహాదేవ. అలాగే జ్యోతిష్య బ్రహ్మలకి నమస్కారం. నమస్కార పరంపరలు నాయనా, కూర్చోండి. మీరు జ్యోతిష్యం కరెక్ట్ గా చెప్తారా? 100కి 100 చెప్తా. అయితే సెలవు తీసుకో. అవునాయనా, ఎక్కడికి? నాకు కావాల్సింది అబద్ధం చెప్పేవాడు. ఇప్పుడు జాతకం నేను చెప్తాను, మీరు రాయాలి. డబ్బు మీరిస్తారా, లేక నేను ఇవ్వాలా? హస్తం చూసి సాముద్రికం చెప్పే మీకే హ్యాండ్ ఇస్తానా? హస్తం ఫుల్ గా డబ్బులు ఇస్తాను, నేను చెప్పింది మీరు రాయాలి. ఇవ్వండి. చెప్పండి. రాయండి. చెప్పండి. సార్ మీరా? ఇప్పుడు మేము మిస్సెస్ గారిని ఇంటికి డ్రాప్ చేసి వస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏంటి, నువ్వు కూడా జాతకం చెప్పించుకోవడానికి వచ్చావా? ప్రస్తుతం నీ టైం బ్యాడ్ టైం, వెళ్ళు. అయ్యా, ఇప్పుడు మీ జాతకం మీరే చెప్తారా, లేక నేను చెప్పాలా? మీరే సెలవు. ఏమండి, మీ తల్లో మెదడుందో లేదో నన్ను వెతుక్కుంటున్నారా? అది కాదు ప్రియా, నా తల్లో 2 సుళ్ళున్నాయి. ఉంటే ఏంటి? అది తల్లో 2 సుళ్ళుంటే ఏదో అవుతుందని పెద్దోళ్ళు చెప్తారుగా. అవునా? అయితే మా అమ్మని అడుగుదాను రండి. మీ పోలీస్ అమ్మనా? వదిలే, అయినా ఈ మాత్రం దానికి ఎస్టీడీ చేసి అడగాల ఏంటి? ఎస్టీడీ ఎందుకండి? మా అమ్మకి ట్రాన్స్ఫర్ అయ్యి స్వయంగా ఇక్కడికి వచ్చేసింది. ఏమొచ్చిందా? అది ఏంటి? అమ్మా, తల్లో 2 సుళ్ళుంటే ఏమవుద్ది? ఏమవుద్ది? 2 పెళ్ళిళ్ళు అవుతాయి. అయ్యో, ఏమిటి, ఎందుకు అడుస్తున్నావు? ఆయన తల్లో 2 సుళ్ళున్నాయంట. ఏం అల్లుడు? అవునత్తమ్మా, ఇందాక తల్లో 2 సుళ్ళు చూశాను. నువ్వేం ఫీల్ అవ్వకమ్మా, ఆ 2 సుళ్ళు సాయంత్రానికి ఉండవు. పుట్టుకతో వచ్చినవి ఎలా పోతాయమ్మా? ఓసి పిచ్చి తల్లి, సమర్థించే పెళ్ళామే ఉంటే 2 సుళ్ళేం కర్మ. ఇలాంటి వాళ్ళకి తల నిండా పుట్టుకొస్తాయి. నీకెందుకు, నిశ్చింతగా ఉండు. ఏంటండోయ్, ఈ రోజు తెగ షాపింగ్ చేయించారు. అడగకుండానే రెస్టారెంట్ కి తీసుకొచ్చి కాకా పడుతున్నారు. అదే నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు వసు. ఇది చూడు. ఏంటి జాతకంలా ఉంది? ఎవరిది? నాదే. నేను ఒక 3 నెలల్లో చనిపోతానంట. నేను అర్ధంతరంగా చనిపోకుండా ఉండాలి అంటే అర్జెంట్ గా 2వ పెళ్లి చేసుకోమన్నారు. 2వ పెళ్ళ? అవును, లేకపోతే నువ్వు విధవరాలు అయిపోతావు కదా, అది నా బాధ. భలేవారే, నేనెందుకు విధవనవుతానండి? మీరు పోగానే ఇంకో పెళ్లి చేసుకుంటాను. పైగా వాడితోనే మీకు పిండం కూడా పెట్టిస్తాను. డిస్టర్బ్ చేశానా? ఆయనే నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమైంది మేడం? అది తెలుసుకోవడం అంత అవసరమా? తెలుసుకోనివ్వండి. రేపు మీరు పోతే మనసులో బాధ చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉండాలి. ఈయన పోవడం ఏంటి మేడం?
త్వరలోనే తను చనిపోయి నేను విధవనవుతానట. మై గాడ్, మ్యాచ్ అయింది, మ్యాచ్ అయింది. ఏంటి మ్యాచ్ అయింది? అదే మీతో పాటు నేను కూడా జాతకం చూపించుకున్నాను కదా. ఏం చెప్పారు? నాలో ఒక వీరశలింగం రాజా రామ్మోహన్ రాయ్ మూర్తి భవించి ఉన్నారంట. పైగా ఓ విధవరాల్ని మ్యారేజ్ చేసుకునే అదృష్టం కూడా ఉందట. మేడం యూ డోంట్ వరీ, మీ ఆయన పోయినా పర్లేదు. I am here. నీ జాతకంలో నువ్వెప్పుడు చచ్చిపోతావు అడిగావా? ఓ షట్, అదొకటే మర్చిపోయా. ఇప్పుడే కనుక్కొని వస్తా. అక్కర్లేదు. ఏం సార్? శివశివా తీసుకోండి. వెంకటేశ్వర దేవా. ఏం లక్ష్మి, పూజలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశావా? అయ్యో నేను అలాంటి పాపం చేయనండి. మరి ఫోటోలన్నీ ఎందుకు తీస్తున్నావు? అన్ని ఫోటోలు కాదండి, 2 భార్యలున్న దేవుళ్ళ ఫోటోలు మాత్రమే. వీటిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిరండి. ఆగండి, ఆంజనేయ స్వామి ఫోటో ఎందుకు తీస్తున్నారు? ఆయన బ్యాచిలర్ కదా. కాబట్టే బ్యాచులర్లు పెళ్ళైన ఇంట్లో అస్సలు ఉండకూడదు. కరెక్ట్. ఇక నుంచి ఈ ఇంట్లో పూజలు అందుకునే దేవుడు ఒక్కడే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్సే రఘునాథాయ నాదాయ సీతాయ పతియే నమః. జయ జయ రామ జానకి రామ జయ జయ రామ సీతారామ జయ జయ రామ జానకి రామ. ఎంత ఘోరం! డైలీ పూజ చేసే దేవుళ్ళకి ఏకంగా గేట్ పాస్ ఇచ్చేసిందన్నమాట. అవునరా. అవును, మీ ఆవిడే ఉంది. నా సంగతి ఎందుకు అడుగుతావులే. అవును, ఇంతకీ మన కామేష్ గారి సంగతి ఏంటి? వాడో పెద్ద కిల్లాడిరా. ఏదో మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళ ఆవిడని పడగొట్టేసి ఉంటాడు. అరే, ఆ సెంటర్ ఫిగర్ మన కామేష్ గారి లాగా లేడు? వాడేరా. ఏంట్రా హెల్మెట్ వేసుకొస్తున్నాడు? హెల్మెట్ కాదు, ఏకంగా గుండె. గోవిందా ఏంటమ్మా మొక్కుబడా? కాదు, మెదడులో వికారం పుడితే గుండు గీయించి దులిపి సరి చేశా. అసలు నాకున్న టెంపర్మెంట్ కి పాటికి లాకప్ డెత్ అయిపోవాల్సిందే. లాండికే కన్న కూతురు జీవితం జ్ఞాపకం వచ్చి గుండుతో సరిపెట్టుకున్నా. కమాన్ మీరు వాట్ హ్యాపెండ్? సడన్ గా స్పృహ తప్పి పడిపోయాడు. శంకర్ మాకు ఒక్కడే మనవడు, వాడికి ఏమైనా అయిందంటే మేము తట్టుకోలేం. ఏం కాదు, మీరు దిగులు పడకండి, ఐసీలో బెడ్ అరేంజ్ చేసి వస్తాం. త్వరగా రండి డాక్టర్. నన్ను పోలీసులు పట్టించి ఇప్పుడు నీవుని చోటుగా వచ్చావా? ఏంటో చూస్తున్నావు, నిన్ను సంబంధం వదిలిపెట్టను. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు శవంలో వెళ్తావురా, నిన్ను సంబంధం వదిలిపెట్టను. ఏంటి గొడవ? ఎందుకు అరుస్తున్నాడు ఆయన? ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. లాయర్ గారు, మిమ్మల్ని కారుతో అసలు ఎవరు గుద్దారు? మీరు మాట్లాడలేరు కదా. ప్రతిసారి ఆ దొంగ పెదవి ఎలాగో తప్పించుకుంటూనే ఉన్నాడు. వెర్ ఇస్ ద డాక్టర్స్ రూమ్? దిస్ వే. యా, దిస్ వే. రాజేషా, రాజేష్ నువ్వు క్లోజ్ రా. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను ఛాలెంజ్ చేసావు కదా, ఇప్పుడు నువ్వే అనాథ సేవ అయ్యావు. కళ్ళు కనపడిన వాళ్ళని మోసం చేసావు కదా, ఇప్పుడు దేవుడు కళ్ళు తెరిచాడు, నువ్వు కళ్ళు మూసావు. నువ్వు ఇంకా చావలేదా? నీ కూతుర్ని పెళ్లి చేసుకోకుండా నేను చచ్చినా చావను. కొడుకునే ఛాలెంజ్ చేస్తున్నావా? ఈ కాసేపట్లో నీ డ్రామాకి జనగణమని పాడేస్తాను రా, వదిలిపెట్టను. కంప్లైంట్ ద్వారా సంభలియా హై. అర్జెంట్ కాల్ అయ్యా, అర్జెంట్ కాల్ చెప్తా. सुन लो, देखो జరూరీ కరో. अरे देखो, मुझे छीन रहा है, आप देख रहा है. హలో వేణుగోపాల్ గారు, నేను గణేష్ ని మాట్లాడుతున్నాను. ఆ ఫ్రాడ్ గణేష్ కాదు, నేను గణేష్ ని. ఆ ఫ్రాడ్ రాజేష్ సర్దార్జీ వాడు ఇక్కడే ఉన్నాడు. అవును లాయర్ గారు, నేను హాస్పిటల్ లో ఉన్నా. ఇవ్వయ్యా, ఐ విల్ కిల్ యూ. ఏంటి గిలుతావా? నన్ను గిలుతావా? నీ వల్ల కాదు, ఏమనుకుంటున్నావు? हेलो, एक बेवकूफ दिमाग खराब कर बैठा है. हाँ, मैंने आ रहा हूँ, खाना गिना बना कर रखिए. मैं भी आकर वहाँ पे थोड़ा गर्म करके. हेलो 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 హలో ఫోన్ వినపడుతుంది. వీడొకడు. హలో వేణుగోపాల్ గారు, ఆ వెధవ రాజేష్ ఫ్రాడ్ మనవుండని పెద్దయ్య గారి ఇంట్లో దూరాడు. మీరే వచ్చి అంత వివరంగా చెప్పాలి. నేను చెబుతా ఉంటే పట్టించుకోవట్లేదు. అందరూ హాస్పిటల్లో ఉన్నారు, కుటుంబంతో సహా. రాజేష్ కళ్ళు తెరు. అంజలిని వచ్చాడు. వాడెక్కడ? ఎవరు? శివరాం. ఎవరికి తెలుసు? వాడు వస్తేనే ఈ హింస నుంచి నాకు విడుదల. వాడిని ఎలాగైనా తీసుకురా. నేను వాడిని ఎక్కడ వెతకను? వాడు ఆ మేడం వెనకాల.
అంతా నార్మల్ గానే ఉంది. ఒకవేళ బ్రెయిన్ హ్యామరేజ్ అయి ఉండొచ్చు. చీఫ్ డాక్టర్ రాగానే సర్జరీకి ఏర్పాటు చీఫ్ చేయాల్సింది. డాక్టర్ అరైవ్. వచ్చారా? ఆపరేషన్ కి రెడీ చేయాల్సింది. ఆపరేషన్? హలో హలో, వచ్చేసారా? ఎక్కడున్నా? ఎక్స్క్యూజ్ మీ, హలో కుడ్ యు ప్లీజ్ హెల్ప్ మీ? Hello. వేర్ ఇస్ దిస్ వార్డ్? ఓకే యు లెఫ్ట్ రైట్ లాయర్ గారు ఎక్కడేం చేస్తున్నారండి? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ తర్వాత ముందు అక్కడికి రండి. రండి. హలో హలో, వీడు ఇంకా ఫోన్ పెట్టనే లేదా? ఎక్కడేం చేస్తున్నారు సార్? హలో వాడ పిలిచాడా? వాడు హలో హలో అని గంట సేపు నుంచి అరుస్తూనే ఉన్నాడు. రండి రండి. రాజేష్ ఎక్కడ ఉన్నాడు? ఇంగ్లీష్ అమ్మాయితో తెలుగులో మాట్లాడుతున్నావే. వేర్ ఇస్ రాజేష్? హౌ ఇస్ రాజేష్? అదేనండి కాసేపటికి ముందు. దొంగ రాస్కల్, ఓ ఇక్కడికి వచ్చారా? కొట్టానంటేనా? కొడతావా? నా దగ్గర ఫీజు తీసుకొని నాకే ద్రోహం చేస్తావా? నో 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 నో. ఏంట్రా నో నో నో? ఆడు నాకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు, వీడు నన్ను పట్టించాడు, నువ్వు వీడితో కలిసి తిరుగుతున్నావా? అయ్యో మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు. ఏంట్రా ఫీల్ అవ్వడం? రాయ్ నిన్ను చంపని వదిలిపెట్టను. రేయ్, అందరూ కలిసి నాకు విరుద్ధంగా గోయితవుతున్నారా? నిన్ను చంపందే వదిలిపెట్టను, నిన్ను చంపందే వదిలిపెట్టను. బ్రెయిన్ సర్జరీ కన్ఫర్మ్. సర్జరీకి ముందు అతను గుండు కొట్టించాలి. అదే ప్రొసీజర్. ఆ రేటా, Doctor? కమ్ ఆన్ లెట్స్ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇట్. ఎస్ డాక్టర్. అయ్యో, ఇది హాస్పిటల్ లేక బార్బర్ షాపా? అన్నిటికీ రెడీగా ఉన్నారు. వచ్చొద్దు వచ్చొద్దు వచ్చొద్దు. రిపీట్ ద డోస్ ఆఫ్టర్ 3 hours. ఓకే డాక్టర్. ఏమైంది? ఇతనికి పిచ్చి ముదిరి తలకెక్కి పిచ్చి ఎక్కువైపోయింది. అందుకని ఇంజెక్షన్ వేశాం. అందుకని ఇంకో 3 hours వరకు ఇతనితో ఎలాంటి ఇబ్బంది లేదు. గో అవే. వీళ్ళందరినీ నేను చూసుకుంటాను. కమ్ లెట్స్ గో. ఈ రోజు అతను ఏం చేస్తారో చూడండి. Sorry. అంతే. ఇతనే 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 అతను. కలిసి లాయర్ గారు, Now you take this. లాయర్ గారు, little ఏంటి more. లాయర్ గారు? Yeah, open your mouth. లాయర్ గారు, No, no, no. Why are you doing like this? లాయర్ గారు, Be calm. Yeah. లాయర్ గారు, Little more. లాయర్ గారు. Don't do like this. Oh, be calm. Okay. ఏమయ్యాడు? లాయర్ గారు, రే రాజేష్, ఇందులో సంతకం పెట్టండి. అవును, సంతకం ఎందుకు? ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు నీకేమైనా అయిందంటే డాక్టర్ల బాధ్యత ఏమీ లేదని చెప్పడానికి మీ తాతయ్య దగ్గర సంతకం తీసుకుంటున్నారు. ఇలాంటి ఆటలని నా దగ్గర వద్దు. బ్రెయిన్ ఆపరేషన్ నాతో చెప్పి నా ప్రాణం తీస్తారంటే నేను ఒప్పుకోను. ఏ ఏమంటున్నావు? నేను శంకర్ని కాదని చెప్పేస్తాను. తొందరపడకు. అవసరమైతే ముష్టెత్తుకునైనా బతుకుతాను, కానీ ఇక్కడ చచ్చినా ఉండను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకాసేపు అనంటే పిచ్చి పడుతుంది. డాక్టర్, ఆపరేషన్ థియేటర్ రెడీ. డాక్టర్. ఓకే. ఆపరేషన్ ముందు శంకర్ను ఒకసారి చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. శంకర్, శంకర్, శంకర్. నేను శంకర్ని కాదు. నేను మీ మనవాణ్ణి కాదు. ఎవరు? నేను ఎవరు? ఎవరని చెప్పండి. ఎవరని అడుగుతున్నాను కదా. నా ఫ్రెండ్ తాతయ్య. శంకర్, నాకు నయమైపోయింది తాతయ్య. ఎలా బాబు? ఇతను అమెరికాలో డాక్టర్. నాకు అక్కడ ఒకసారి అలా జరిగినప్పుడు వీడే కాపాడాడు, ఇక్కడ నన్ను కాపాడాడు. చాలా సంతోషం బాబు. మంచి టైంకి వచ్చి కాపాడావు బాబు. డాక్టర్ బాబు, నీ పేరేంటి? చంద్రశేఖర్ తాతయ్య. ఏంటి ఆయన అడిగితే నువ్వు చెప్తున్నావు? చంద్రశేఖర్ తాతయ్య. అంజలి ఇక్కడ ఉందా? ఉన్నాను తాతయ్య. ఏమ్మా, నీకు ఈ డాక్టర్ బాబు తెలుసా? తెలుసు తాతయ్య. అమెరికాలోని ఫేమస్ డాక్టర్. డాక్టర్ బాబు, తాతయ్య, మీ పని పూర్తి కాగానే మీరు ఇలాగే ఊరికి వెళ్ళకూడదు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కొద్ది రోజులు ఉండే వెళ్ళాలి. సమస్య తీరేంత వరకు నేను మీతోనే ఉండాలి కదా. సమస్య ఏంటి? నా సమస్య గురించి అంటున్నాడు తాతయ్య. అవునా? ఎక్కడికి వెళ్ళాడు ఈ లాయరు? లాయర్ గారు, ఇక్కడేం చేస్తున్నారు? ఏం సమస్య? నాకు 1,00,000 సమస్యలు ఉన్నాయా? అవన్నీ నీతో చెప్పగలరా? ఏం మాట్లాడుతున్నావు? నాతో ఏం చెప్పదయ్యా? వచ్చి అయ్యగారితో నిజం ఆయన పట్టుకుని నిజం చెప్పమనే మొదటి వ్యక్తి నువ్వేనయ్యా. రారా. సారీ రండి. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద ఆపరేషన్ థియేటర్?
థ్యాంక్ యూ సార్. లాయర్ గారు, డాక్టర్ వాడిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లే ముందు మీరు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయాలి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాడి నోట్లో పుండిపడి సావాలి. అవును, డాక్టర్ అంటున్నారు, ఎక్కడ చదువుకున్నారు? వెంకటేశ్వర యూనివర్సిటీ. అది మాత్రమే కాదు, వాడిని పరోటాలాగా గొంతు పట్టుకుని పిసికేసి ఆ రాయి మీద వేసి గట్టిగా గుద్ది 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 సాగొట్టాలి. వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని వచ్చేసాడు. లాయర్ గారు, ఏమైంది? లాయర్ గారు, అయ్యో, యా, ఎస్, లాయర్ గారు, లాయర్ గారు, అయ్యో. ఏమైంది? ఎవరు బాబు? మన లాయర్ వేణుగోపాల్. ఏదో చెప్పాలని వచ్చారు, చెప్పకుండానే పడిపోయారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే ఈ చేటగాడు. అంత పెద్ద పోటుగాడా? పోటుగాడా పొట్లకయ్యా, వీడికంత సీన్ లేదు. అయితే ఈయనకి కావాల్సింది యాగం కాదు, డాక్టర్ సమరం. అయ్యో, లేకపోతే నీ చెల్లికి పవన్ కళ్యాణ్ కొడుకు అఖీర్ ఆనందను, మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వస్తారా? ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా?